ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి 18వ వార్డులో మౌనిక గారు క్యాండిడేట్గా బీజేపీ బలపరిచిన క్యాండిడేట్గా మరి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. మరి పబ్లిక్ ప్రజల్లో ఎలా ఉంది స్పందన ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు మౌనిక. నేను బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బాగానే ఉంది సార్, రెస్పాన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని బాగానే. సార్ మీరు మాట్లాడండి సార్, క్యాండిడేట్ తరఫు. నేను ఎంఫార్మసీ సార్. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి మున్సిపాలిటీలో 18వ వార్డు నుంచి మౌనికా విజయ్ గారు మంచి విద్యావేత్త, ఎంఫార్మసీ చదువుకొని ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో నిలబడ్డది. ఒకసారి 18 వార్డు ఓటర్ మహాశయులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక విద్యాధికురాలు ఏ విధంగా అయితే మనకు సేవ చేయడానికి ముందుకు వచ్చిందో మనము వాళ్ళకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేసుకుంటే తన ఎంఫార్మసీ చదువుకున్నది, మరి ఏ ఉద్యోగం చేసినా ₹1,00,000 తక్కువ జీతం రాకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్న ప్రజలకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు కావచ్చు, ఎవరు కూడా ఈ వార్డు గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు. మరి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసిర్రు, ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిర్రు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చక చతికిలబడ్డది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటారు, నా దగ్గర ఏం లేదు, బట్టలు జింపినా నా దగ్గర ఏం దొరికేటట్టు లేదు అన్న మాట మాట్లాడుతుంది. అంటే హామీలు ఇచ్చేందరూ దొంగ ప్రభుత్వాలు ఇవన్నీ. హామీలు ఇచ్చి ఓట్లు గుమ్మరించుకునే ప్రభుత్వాలు, వాటిని నమ్మకండి. మరి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంగారెడ్డి మున్సిపాలిటీని అమృత్ సిటీగా మార్చి 18వ వార్డు కావచ్చు, సంగారెడ్డిలో ఉన్న 38 వార్డులలో కూడా అత్యధికంగా ఫండ్స్ తీసుకొచ్చి అమృత్ సిటీ కింద ప్రతి వార్డులో డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మరి అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కావచ్చు, మంచినీళ్ళ వ్యవస్థ జల్ జీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా కావచ్చు, పూర్తి స్థాయిలో మా కౌన్సిలర్లు, మా ఇక్కడ చైర్మన్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పనిలో మీకు అందుబాటులో ఉంటూ మరి వారు మీకు అన్ని రకాలుగా పనులు చేసి పెడతారని చెప్పి వాళ్ళను ఇట్లాంటి ఎవరైతే చదువుకొని ముందుకు వచ్చినటువంటి వారికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి. మరి మనలో వాళ్ళు ప్రజల యొక్క మనసులు గుర్తుంటో, మరి అదేవిధంగా ప్రజల ఏం చేయాలన్నది ఆలోచించి చేస్తారు కనుక వాళ్ళని గెలిపించాలని చెప్పి మౌనికా విజయ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిచి, మరి నరేంద్ర మోడీ గారి యొక్క పంపించిన మనిషి కనుక నరేంద్ర మోడీ గారు మీరు వేసిన ఓటు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద వేస్తే నరేంద్ర మోడీ గారికి వేసినట్టే మౌనిక గెలిస్తే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే ఇప్పుడు రేపు 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మౌనికా విజయ్ని గెలిపించాలని చెప్పి పువ్వు గుర్తు మీదే మీ ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి జై.